సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారతీయ అకాడమీ. చూడండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్గా చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. చూడండి, ఏంటంటే ఆర్ఆర్సీ గ్రూప్ డి 2019 వరకు ఇది ఒక అఫీషియల్ నోటీస్ అని రావడం జరిగింది. ఓకేనా, ఇదేంటంటే ఒక 2019 లోవర్ మెడికల్ ఎవరైతే ఉన్నారో అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు అనమాట ఇది. ఓకేనా, 2019 గ్రూప్ డి వాళ్ళకి. నెక్స్ట్ అలాగే మన 2024లో రావచ్చే వేకెన్సీకి ఇది కూడా ఒక బ్యాడ్ న్యూస్ అది గుడ్ న్యూస్ అయితే అవుతుంది అనమాట. ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకేనా, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇది అఫీషియల్ నోటీస్ అనమాట. రైల్వే మంత్రాలయం నుంచి, ఢిల్లీ నుంచి అయితే రావడం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. చూడండి, న్యూ ఢిల్లీ 16 డిసెంబర్ 2024 2 days బ్యాక్ అయితే వచ్చింది. అది ది జనరల్ మేనేజర్స్ ఆల్ ఓవర్ ఇండియా రైల్వేస్. ఓకేనా, ఆల్ రైల్వే జోన్స్ జనరల్ మేనేజర్స్ సంబంధించింది. సబ్జెక్ట్ ఏంటంటే సెన్ ఆర్ఆర్సీ డైవర్షన్ ఆఫ్ ది రిమైనింగ్ పోస్ట్ ఆఫ్ ది లోవర్ మెడికల్ కేటగిరీస్. అంటే లోవర్ మెడికల్ కేటగిరీస్కి పోస్టింగ్ ఇస్తామని చెప్పారు అనమాట. అదనా ఓకేనా. బోర్డ్ హ్యావ్ ఏ రివ్యూడ్ ది పొజిషన్స్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ది స్టేటస్ లెవెల్ 1 వేకెన్సీస్ అగైన్స్ట్ వేరియస్ ఆఫ్ ది నోటిఫైడ్ ఆర్ఆర్సీ డిసైడెడ్ ఫాలోస్. 2019 ఇదైతే ఒక నోటీస్ అని డిసైడ్ చేస్తే ఇది పాస్ చేయడం జరిగింది. ఓకేనా, అది చూడండి. నెంబర్ ఫస్ట్ ఒక కొన్ని పాయింట్స్ కొన్ని మొత్తం వీడియోని చూడండి ఎండ్ వరకు, మీకు అర్థమవుతుంది. ఓకేనా, అది చూడండి. క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ బీన్ డీవీ విల్ అకామిడేటెడ్ ఫస్ట్ రివ్యూ వేకెన్సీస్. అంతే చూడండి, 2019 వేకెన్సీ ఉన్నారు కదా, వీళ్ళు ఏంటంటే ఎవరైతే డీవీ అయిపోయింది, నెక్స్ట్ మెడికల్ అయిపోయింది, ఫైనల్ లిస్ట్లో కూడా నేమ్ వచ్చినది ఉంది కదా. ఫైనల్ లిస్ట్లో నేమ్ వచ్చిన తర్వాత కూడా అంటే చూడండి, ఇప్పుడు మన ఎస్సీఆర్ ఉంది, సౌత్ సెంట్రల్ రైల్వే. అంటే ఇక్కడ ఏంటంటే B1 మెడికల్కి ఇన్ని పోస్టులు అని చెప్పేసి ట్రాక్ మెంటన్ B1 ఉంటుంది, ఇన్ని ఒక 500 పోస్టులు అనుకోండి. నెక్స్ట్ C1 వాళ్ళకి ఒక 200 పోస్టులు అసిస్టెంట్, ఇవన్నీ అయిపోయి అనుకోండి. ఈ విధంగా పోస్టులు లేవని చెప్పేసి వీళ్ళకైతే ఆపేయడం అయితే జరిగింది కొంతమందికి, లోవర్ మెడికల్ వారికి. అర్థమవుతుంది కదా, లోవర్ మెడికల్ వారికి అయితే పోస్ట్ లేవని చెప్పేసి అప్పుడు ఆపేయడం జరిగింది. వీళ్ళకైతే మళ్ళీ పోస్టింగ్ అవ్వండి, పోస్టులు ఖాళీగా ఉన్నదని చెప్పేసి అయితే రైల్వే బోర్డు నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది చూస్తుంటారు కదా. అది చూడండి, క్యాండిడేట్స్ ఆల్రెడీ డీవీ అయిపోయిన వాళ్ళకి అయితే రిజర్వింగ్ ఆఫ్ ది వేకెన్సీస్ ఫ్రమ్ దమ్ ఎవరైనా చెప్పేసి అయితే ఎవరైనా. నెక్స్ట్ నో ఫ్రెష్ డీవీ విల్ బి ఇంటిమేట్. అంటే ఇప్పుడే మళ్ళీ కొత్తగా డీవీ తీసుకోవద్దని చెప్పేసి అయితే కూడా చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, అది చూడండి. మెయిన్ ఈ పోస్టులు ఎవరికంటే రైల్వే మేబీ అడ్వైజ్డ్ డైవర్టెడ్ అన్ఫిల్డ్ వేకెన్సీస్ లోవర్ మెడికల్ కేటగిరీస్ ఓన్లీ ఎక్స్టెండెడ్ అవైలబిలిటీ కాలం విచ్ బి అండ్ ఇది దీనికి సంబంధించిన కింద ఉంటుంది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాలం డీకి సంబంధించింది. ఓకే, చూడండి. నెక్స్ట్ పేజ్ చూద్దాం. అది చూడండి, ఈ పేజ్లో మనం చూసుకున్నట్లయితే అది చూడండి, నార్మల్గా చూసుకున్నట్లయితే లోవర్ మెడికల్ అంటే ఏ కేటగిరీలకి అయితే ఇస్తారని చెప్పి చూద్దాం. చూడండి, రైల్వే రిమైనింగ్ B2 B1 క్యాండిడేట్స్ ఆర్డర్ మెరిట్ అనమాట. ఆర్డర్ మెరిట్ మెయిన్ రిజల్ట్ అయితే ఉంది కదా. వీళ్ళకైతే B1 అంటే B1 వాళ్ళకి B2 C1 అందరికీ ఆపేయడం జరిగింది. వీళ్ళందరికీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏ పోస్టులు చూడండి, మెయిన్ రిజల్ట్ అవైలబుల్ వేకెన్సీ డైవర్టింగ్ ఆఫ్ ది అసిస్టెంట్ వర్క్స్ ఆఫ్ వేకెన్సీ ఖాళీగా ఉన్నాయంట. అంతే ఇది B2 అలాగే C1 మెడికల్ అని ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ అసిస్టెంట్ TL అండ్ AC అయితే ఇక్కడ కూడా ఉంది. ఓకే, వర్క్ షాప్ ఓన్లీ. ఓకేనా, నెక్స్ట్ అసిస్టెంట్ వర్క్ షాప్. ఓకేనా, ఇందులో అయితే కొన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే ఖాళీ ఉన్నాయి. చూడండి, వీటికి సంబంధించింది అండ్ సెండ్ ది నెంబర్ ఆఫ్ రిమైనింగ్ క్యాండిడేట్స్ కమ్యూనిటీ వైజ్ ది రైల్వే బోర్డు. అంటే దీనికి సంబంధించింది ఒక చిన్న ఎంతమంది ఎంతమందికి ఇవ్వాలని చెప్పేసి కింద ఒక లిస్ట్ అయితే ఎడిట్ చేసి అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఆ లిస్ట్ కూడా చూపిస్తాను. ఓకేనా, అది చూసారు కదా. జోనల్ విచ్ ఆఫ్ ది డోంట్ ఆఫ్ ది రిమైనింగ్ ఆఫ్ ది B1 B2 అడ్వైజ్ డైవర్ట్ ఆఫ్ ది దేర్ అవైలబుల్ వేకెన్సీస్ మెడికల్ కేటగిరీస్ నోటిఫైడ్ లోవర్ మెడికల్ ఓన్లీ లోవర్ మెడికల్కి అనమాట. ఓకేనా, అది A1 వాళ్ళకి అయితే ఇప్పుడు అవ్వదనమాట. ఓకేనా, ఓన్లీ లోవర్ మెడికల్ వాళ్ళకి అయితే ఇది అనేది ఇవ్వడం అనేది జరిగింది అనమాట. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మీ అందరికన్నా. చూడండి, కమ్యూనిటీ వైజ్ అయితే కింద అనేది ఇచ్చారనమాట. అది కూడా మీకు చూపిస్తాను. అది చూస్తుంటారు కదా ఇది. ఓకే, జోనల్ నేమ్స్ వచ్చారు. నెక్స్ట్ ఓకే, నెంబర్ ఆఫ్ పోస్ట్ రెడ్యూస్ లోవర్ మెడికల్ అయితే ఇచ్చారు. ఓకేనా, నెక్స్ట్ రిమైనింగ్ C1 మెడికల్, నెక్స్ట్ అవైలబుల్ వేకెన్సీస్ D అనమాట. ఓకేనా, అది చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే నార్మల్గా C1 మెడికల్ చూసుకున్నట్లయితే సిఆర్ సెంట్రల్ రైల్లో ఒక 378 వేకెన్సీ ఉంటే ఇంకా అన్ని ఫిల్ అవ్వగా 22 వేకెన్సీ అయితే ఖాళీ ఉన్నాయి. ఇవన్నీ ఫిల్ చేస్తారు ఇప్పుడు. నెక్స్ట్ ఈస్ట్ కోస్ట్ రైల్వే చూడండి, ఒక 52 ఖాళీ ఉంటే 16 ఖాళీ ఉన్నాయంట. ఇది కూడా ఫిల్ చేస్తారు. నెక్స్ట్ 177 ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఈస్టర్న్ రైల్వే చూడండి, 0 ఎక్కడైతే ఏం లేవన్నమాట. NCR నార్త్ సెంట్రల్ రైల్వే చూసుకున్నట్లయితే 34. ఓకేనా, నెక్స్ట్ నార్త్ ఈస్టర్న్ రైల్వే 92, NFR నార్త్ ఫౌంటైన్ రైల్వే 8 అనమాట. ఓకేనా, చూస్తుంటారు కదా. నెక్స్ట్ NR 300 చాలా పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా, ఇది చూసుకున్నట్లయితే నెక్స్ట్ చూడండి, ఇక్కడ మన SCR సౌత్ సెంట్రల్ రైల్వే అయితే 34 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా, టోటల్ చూడండి 1754 వేకెన్సీస్ అయితే వీళ్ళందరినీ కూడా ఫిల్ చేసి
B1 B2 C2 C1 మెడికల్ లోవర్ మెడికల్ అందరికీ అయితే ఈ 1700 వేకెన్సీ అనేది ఫిల్ చేస్తారు అనమాట. ఓకేనా, అర్థమవుతుంది కదండి. ఇప్పుడు ఇది మొత్తం ఫిల్ చేస్తారనమాట ఇక. ఓకేనా, అది చూడండి. దీనికి సంబంధించిన ఇది ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ గ్రూప్ డి వేకెన్సీ 2000 నోటిఫికేషన్ వస్తుంది కదా. ఇక్కడ ఏంటంటే ఇన్ కేసు 2019 మిగిలిపోయి కదా C1 B2 మెడికల్, ఇవైతే కొలెస్ట్రాన్ ఇవైతే కలవన్నమాట. ఓకేనా, అందుకే కొంచెం తక్కువ వేకెన్సీ రావచ్చు గ్రూప్ డి. ఓకేనా, అది చూడండి వేకెన్సీ అయితే వస్తుంది గ్రూప్ డి వేకెన్సీ మేబీ జాన్ ఫస్ట్ వీక్ ఆరు డిసెంబర్ లాస్ట్ వీక్ అలా షార్ట్ నోటీస్ వస్తుంది. అప్డేట్ చేస్తాను. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.